వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము హన్మకొండ అదాలత్ సెంటర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. మనతో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ దేశికన్ నరసింహన్ గారు ఉన్నారు. గత 3 డేస్ కా నుంచి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో నాణ్యత లోపించిందని, యానిమల్ ఫ్యాట్, ఆ లడ్డులో యానిమల్ ఫ్యాట్ అంటే జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను ఆ లడ్డు ప్రసాదంలో వాడారని చెప్పేసి తీవ్ర సంచలనం లేపిన ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ లో ఇది 100% వాస్తవమే అని చెప్పి ధృవీకరించిన నేపథ్యంలో మరి దీనిపై ఆలయ ప్రధాన అర్చకుల స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. సో మనతో ఆలయ ప్రధాన అర్చకులు దేశికన్ శ్రీమాన్ నరసింహన్ గారు ఉన్నారు. మరి ఆలయ ప్రధాన అర్చకులను అడిగి మరి తెలుసుకుందాం. సో నమస్తే నరసింహన్ గారు. చాలా బాధాకరం, ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి అక్కడ లడ్డూలో వాడే ఆవు నెయ్యికి బదులు మరి జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను వాడాలని చెప్పేసి అది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ధృవీకరించారు. సో దీనివల్ల కోట్లాది మంది హిందూ భక్తులు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సో దీనిపై మీరేమంటారు? అందరికీ జై శ్రీమన్నారాయణ. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఎందువల్లంటే ఆ విషయం తెలిసినప్పటి నుంచి మా కళ్ళల్లో ఇప్పుడు నీళ్లు తిరుగుతున్నాయి. భగవంతుణ్ణి ముఖ్యంగా కలో వెంకటనాయక అని చెప్పనంటారు. వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తారు. అటువంటి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు వచ్చి వారిని దర్శించుకున్న తర్వాత బాగా విశేషమైనటువంటిది వారి యొక్క ప్రసాదం, ఆ లడ్డూ ప్రసాదం. ఆ లడ్డూ ప్రసాదాన్ని అందరికీ తీసుకెళ్లి వాళ్ళొక్కళ్లే కాకుండా భగవద్బంధువులందరికీ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని అందజేస్తారు భక్తులు. అటువంటి ప్రసాదంలో ఇలాంటిది జరగడం అనేది చాలా 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 బాధాకరమైనటువంటి విషయం. ఇది అసలు జరగకూడదు. ఎందువల్లంటే తిరుమల అంటే చాలా పవిత్రమైనటువంటి స్థలం. దానిలో ఇలాంటివి జరగడం అనేది చాలా బాధాకరం. దీనికి మనం ఏం స్పందన అంటే ఏం స్పందించేటువంటి ఇది లేదు. మనం బాధపడడం, భగవంతుని అయ్యో చాలా అపచారపరిచామే అని చెప్పనేటువంటి, ఎందువలంటే అర్చకులుగా వారి యొక్క శ్రీహస్తాలతో భగవంతునికి నివేదన చేసేటువంటి ప్రసాదంలో ఇలాంటిది జరిగింది అని చెప్పనంటే చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది, దాని ప్రక్షాళన జరుగుతోంది. సరే, కానీ ఇక ముందట ఎప్పుడూ కూడా ఇలాంటిది జరగకుండా ఉండేటట్లుగా ప్రభుత్వాలు సహకరించి దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి ఎప్పటికప్పుడు నాణ్యతని చూసి చక్కగా నెయ్యిని తీసుకుని ప్రసాదాన్ని తయారు చేయాలి. అలానే అనేక రకాలైనటువంటి క్రియాకలాపాలలో రకరకాలైనటువంటి మాటలు మనం చాలా గత కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం. అనేక రకాలైనటువంటి అన్యమతస్తుల్ని ఉద్యోగాల్లో ఉంచడం, ఆ తర్వాత వారి ద్వారా అనేక రకాలైనటువంటి చెడు ప్రచారాన్ని కలిగించడం, ఇలాంటివన్నీ కూడా చాలా 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 బాధాకరమైనటువంటి విషయం తిరుమలలో జరిగేటువంటివి. దయచేసి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వాలు చక్కగా అక్కడ జరిగేటువంటి భగవంతునికి జరిగేటువంటి వాటిల్లో ఎటువంటి లోపం లేకుండా, ఎటువంటి దోషం లేకుండా చూడాలి అని చెప్పని మనసారా వాళ్ళని మేము ప్రార్థిస్తున్నాం. భగవంతుడు కూడా వాళ్ళందరికీ ఒక మంచి బుద్ధిని కలిగి అక్కడ జరిగేటువంటి క్రియాకలాపాలలో ఎటువంటి దోషము జరగకుండా చూడాలి అని చెప్పని భావిస్తున్నాం. ఇంతకంటే మనం స్పందించేదేం లేదు. కానీ ఒకటి, ఇలాంటప్పుడైనా సరే హిందువులందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉండడం, ఐకమత్యంగా పోరాడడం, ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది. ఎందువల్లంటే మనమే ఒక హిందువులమే మనం మన సంప్రదాయాన్ని కాకుండా ఇతరమైనటువంటి వాటిల్లో చాలా తలదూర్చేటువంటి ఇది మనకు మాత్రమే ఉంది. ఎందువల్లంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పని చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు. మనం మాత్రం మన పిల్లలకి ఏమాత్రం కూడా నేర్పించట్లేదు. ఇప్పటికైనా తల్లిదండ్రులకి మేము నమస్కరించి ప్రార్థిస్తున్నాం. మన పిల్లల్ని ముందుగా చక్కగా ఒక సంప్రదాయంలో, మన యొక్క సంప్రదాయాన్ని తెలుపుతూ చక్కగా సంప్రదాయంలో ఉంటూ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పని వాళ్ళకి చెప్పి మనం పెంచితే రాబోయే తరం ఇంకా బాగుంటుంది. కాబట్టి అందరికీ మేము కోరుకునేది ఒకటే, మన పిల్లల్ని అంటే చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని చక్కగా పెంచుతూ ఉంటే వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు స్పందించి వాళ్ళు గట్టిగా భూమి కూడి వాళ్ళు పోరాటం చేయడానికి ఉంటుంది. దీంట్లో మనందరం కూడా చక్కగా పోరాడి
ఇటువంటిది మరలా జరగకుండా చూడాలి అని చెప్పని ప్రభుత్వానికి తీసుకెళ్దాం. అందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించండి, అందరూ కలిసికట్టుగా ఉండండి. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందవలసిందిగా కోరుచున్నాం. సరే, ఇప్పుడు ప్రతినిత్యము దేవుని యొక్క సన్నిధిలో ఉండే మీలాంటి అర్చకులు బ్రాహ్మణోత్తములు కనీసం ఒక మసాలా గాని కోడిగుడ్డు గాని ఆమడ దూరంలో ఉంటారు. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రంలో అది కూడా లడ్డు అంటే తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి వాళ్ళ బంధువులకు కానీ ఫ్రెండ్స్ కానీ లడ్డు ఇవ్వాలని చెప్పి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి అలాంటి లడ్డులో యానిమల్ ఫ్యాట్, జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను ఆ లడ్డులో కలపడం అంటే అసలు ఏ బ్రాహ్మణుడు కాదు, ఏ హిందువులు కాదు, ఏ ఒక్కరు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో అదే చెప్తున్నాం కదండి, దీన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు జరగాల్సిన అన్యాయం, దోషం జరిగిపోయింది. దాన్ని మనం ఇప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి. ఆ ప్రక్షాళన చేయడానికి మరలా దాన్ని కొత్త వాళ్ళని ఎవరెవరైతే దీనికి పాల్పడ్డారో ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేయాలి. ఆ శిక్ష వేసి ఖచ్చితంగా మరలా ఇటువంటిది జరగకుండా చూడాలి. ఇంతకు మించి మనం ఇప్పుడు ఏం చేయలేదు. ఎందుకంటే జరిగిపోయింది. అది ఎప్పుడు జరిగిందా, అది ఎప్పుడు తెచ్చారా, అది ఎప్పటి ప్రసాదమో ఎవరికీ తెలియదు. అది టెస్ట్కి ఎప్పుడు వెళ్ళిందో, అది ఎక్కడి నుంచి తెచ్చిన నెయ్యో, ఆ నెయ్యి అసలు ఎవరు తీసుకొస్తున్నారో, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు తలుచుకుంటే చాలా తొందరగా వాళ్ళందరినీ పట్టుకోగలరు. పట్టుకుని వాళ్ళందరినీ శిక్షించాలి. తర్వాత మరలా ఇలాంటిది జరగకుండా చూడాలి. ఇంతకు మించి మనమేం ప్రార్థన చేయలేం. సరే, జరిగిన దోషానికి పరిష్కారం మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పున్నారు కాబట్టి ఏదైనా దోషం జరిగితే ఆ దోష నివృత్తికి మనం ఏం చేయాలి అనేది మనకు ఆగమ శాస్త్రాల్లో ఉన్నాయి. ఆ ఆగమ శాస్త్రం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి అర్చకులు గాని, లేకపోతే పురోహితులు గాని, అక్కడ ఉన్నటువంటి యజ్ఞయాగాది పండితులు గాని వాళ్ళందరూ నిర్ణయించుకుని చక్కగా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని, ఆ దోషాన్ని వాళ్ళు నివృత్తి చేస్తారు. ఇక ముందు జరగకుండా చూడాలి అని మనం అనుకోవాలి తప్ప అంతకుమించి మన స్పందన అంటూ ఏమి ఉండదు. అది మనం చెప్పగలిగేది. ఇంతకుమించి ఇలాంటిది జరగకూడదని ఎవరైనా కోరుకోవాలి. అది సో ఇక్కడ ఈ లడ్డూలో నాణ్యతలో అంటే మన నెయ్యి, ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను వాడాలని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో దీన్ని ధృవీకరించారు. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం యాగశాలలో 6 నుంచి 10 o'clock వరకు ఒక యజ్ఞం కూడా చేశారు బ్రాహ్మణోత్తములు. అదే దాన్ని చెప్తున్నాం కదా, ఇప్పుడు మనం చెప్పినట్టే అక్కడ ఉన్నటువంటి యాజ్ఞికులు జరిగిన దోషాన్ని నివృత్తి కోసం అని చెప్పని వారి యొక్క వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారంగా ఏది చేయాలో అది ఈ రోజు జరుగుతోంది. చాలా అద్భుతమైనటువంటి విషయం. అది అక్కడ పండితులు వాళ్ళంతా చూసుకుంటారు. కానీ బయట జరిగేటువంటి అంటే ఇప్పుడు అర్చకుల బాధ్యత ఏంటి అంటే వాళ్ళు చేసినటువంటి పదార్థాన్ని భగవంతుని నివేదన చేయడం వరకే అర్చకుల బాధ్యత. కానీ ఆ పదార్థం ఎక్కడి నుంచి వస్తోంది అనేది చూసుకోవాల్సింది అక్కడ ఉన్నటువంటి కమిటీ. వారు అక్కడ ఎవరైతే చైర్మన్ ఉంటారో, అక్కడ ఎవరైతే ఈవో ఉంటారో వాళ్ళు చూసుకోవాలన్నటువంటి ఇది. కాబట్టి వాళ్ళు చక్కగా చూసుకుని అక్కడ ఒక మంచి నాణ్యమైనటువంటి వస్తువుని తీసుకువస్తే ఆ నాణ్యమైన వస్తువుని తయారు చేసి అది భగవంతుడికి నివేదన చేయడం అనేది జరుగుతుంది. సరే, దీనికి వాళ్ళు చూడాలి. అలానే మనం ఎన్నో సంవత్సరాలుగా అక్కడ జరిగేటువంటి ఒక దోషంలో మన శ్రీమాన్ పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవి స్వామి వారు చాలా తీసుకొచ్చి అక్కడ అక్కడ సహస్ర 1000 కాల మండపం ఉండాలి, దాన్ని పడగొట్టేశారు, ఇక్కడ ఇలా జరుగుతోంది అని చెప్పి గత సుమారు ఒక 10-15 సంవత్సరాలే ఇటువంటి తీసుకొచ్చారు. కానీ కొంత అక్కడ మార్పు జరిగింది. కానీ ఆ తర్వాత మరలా ఇలాంటిది జరగడం అని చెప్పేది చాలా దురదృష్టకరం. సరే, దాన్ని ఇప్పటికైనా సరే ఇప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వ అర్చకులు గాని, లేకపోతే పురోహితులు గాని, అక్కడ ఉన్నటువంటి యజ్ఞయాగాది పండితులు గాని వాళ్ళందరూ నిర్ణయించుకుని చక్కగా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని, ఆ దోషాన్ని వాళ్ళు నివృత్తి చేస్తారు. ఇక ముందు జరగకుండా చూడాలి అని మనం అనుకోవాలి తప్ప అంతకుమించి మన స్పందన అంటూ ఏమి ఉండదు. అది మనం చెప్పగలిగేది. ఇంతకుమించి ఇలాంటిది జరగకూడదని ఎవరైనా కోరుకోవాలి. అది సో ఇక్కడ ఈ లడ్డూలో నాణ్యతలో అంటే మన నెయ్యి, ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను వాడాలని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో దీన్ని ధృవీకరించారు. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం యాగశాలలో 6 నుంచి 10 o'clock వరకు ఒక యజ్ఞం కూడా చేశారు బ్రాహ్మణోత్తములు. అదే దాన్ని చెప్తున్నాం కదా, ఇప్పుడు మనం చెప్పినట్టే అక్కడ ఉన్నటువంటి యాజ్ఞికులు జరిగిన దోషాన్ని నివృత్తి కోసం అని చెప్పని వారి యొక్క వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారంగా ఏది చేయాలో అది ఈ రోజు జరుగుతోంది. చాలా అద్భుతమైనటువంటి విషయం. అది అక్కడ పండితులు వాళ్ళంతా చూసుకుంటారు. కానీ బయట జరిగేటువంటి అంటే ఇప్పుడు అర్చకుల బాధ్యత ఏంటి అంటే వాళ్ళు చేసినటువంటి పదార్థాన్ని
భగవంతుని నివేదన చేయడం వరకే అర్చకుల బాధ్యత. కానీ ఆ పదార్థం ఎక్కడి నుంచి వస్తోంది అనేది చూసుకోవాల్సింది అక్కడ ఉన్నటువంటి కమిటీ, వారు అక్కడ ఎవరైతే చైర్మన్ ఉంటారో, అక్కడ ఎవరైతే ఈవో ఉంటారో వాళ్ళు చూసుకోవాలన్నటువంటి ఇది. కాబట్టి వాళ్ళు చక్కగా చూసుకుని అక్కడ ఒక మంచి నాణ్యమైనటువంటి వస్తువుని తీసుకువస్తే ఆ నాణ్యమైన వస్తువుని తయారు చేసి అది భగవంతుడికి నివేదన చేయడం అనేది జరుగుతుంది. సరే, దీనికి వాళ్ళు చూడాలి. అలానే మనం ఎన్నో సంవత్సరాలుగా అక్కడ జరిగేటువంటి ఒక దోషంలో మన శ్రీమాన్ పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు చాలా తీసుకొచ్చి అక్కడ సహస్ర వెయ్యికాల మండపం ఉండాలి, దాన్ని పడగొట్టేశారు, ఇక్కడ ఇలా జరుగుతోంది అని చెప్పి గత సుమారు ఒక 10-15 సంవత్సరాలే ఇటువంటివి తీసుకొచ్చారు. కానీ కొంత అక్కడ మార్పు జరిగింది, కానీ ఆ తర్వాత మరలా ఇలాంటివి జరగడం అని చెప్పేది చాలా దురదృష్టకరం. సరే, దాన్ని ఇప్పటికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఈవో వీళ్ళు ఉంటారో వాళ్ళు దీన్ని సరి చేసుకుని మరలా ఇలాంటిది జరగకుండా చూడాలి అని చెప్పని మేము వారిని ప్రార్థిస్తున్నాం. సార్, ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లనే ఈరోజు ఇంత ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ ప్రభుత్వానికైనా భక్తుల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికి లేదు అంటూ మరి దీనిపై భక్తజన కోటికి ఒక ప్రధాన అర్చకులుగా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రధాన అర్చకులుగా భక్తజన కోటికి మీరేం చెప్తారు? ప్రభుత్వాల గురించి అంటే మనం మాట్లాడకూడదండి. ఎందువల్లంటే అది ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళు నిర్ణయించుకుని ఈసారి వీళ్ళుండాలి అని చెప్పేటువంటి ఇది. ఆ ప్రభుత్వంలో జరిగింది సరే, గత ప్రభుత్వంలో జరిగింది అని చెప్పి మనకు తెలిసింది. అది ఇప్పుడు తెలిసింది. ఇంతకుముందు ఇలా ఏమన్నా జరిగాయా అనేది మనకి ఇప్పటిదాకా తెలియదు. సరే, ఇప్పటికైనా తెలుసుకున్నాం కాబట్టి మరలా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. అంతకుమించి మనం ప్రభుత్వాల గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే అది అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఎంచుకున్నటువంటి ఇది కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా స్పందించేదేం లేదు. అది జనాలు చూసుకుంటారు. సో ఇక్కడ శ్రీమాన్ దేశికన్ నరసింహన్ గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో నాణ్యత అనేది అటు జంతువుల కొవ్వు నుంచి తీసే నూనెను ఆ లడ్డులో వాడడం అనేది చాలా తప్పిదం, క్షమించరాని తప్పిదం. సో మరి ఇది ఎలా జరిగిందో, గత ప్రభుత్వంలో తప్పుదమా లేకుంటే ఇంకోటా ఏది ఏమైనప్పటికీ కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికి కూడా లేదు. ఇది మేము చెప్పాలంటేనే మాకు చాలా ఎలాగో ఉందని చెప్పేసి తీవ్ర బాధతోటి జై స్వరాజ్య వరల్డ్ టీవీకి చెప్తూ ఉన్నారు.